ఏంటంటే అదని ఎలా వచ్చారు? ఏదో అర్జెంట్ పని ఉందిరా భాయ్. అర్జెంట్ పనా? కరెక్ట్. రా చలో. ఏంటన్నా అంత అర్జెంటు? నీలాగా ప్రతిదీ ప్లాన్ చేసుడు నాకు రాదు కదా. అది తెలుసులే యాదన్నా. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు అదేనా చెప్పండి. చెప్తా. ఇది నా ఫేవరెట్ సాంగ్ తమ్మి. టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ పాట వింటే హుషారు వస్తుంది. మీకు టెన్షన్ ఏంటనే? నమ్మక ద్రోహం జరిగింది తమ్మి. నమ్మక ద్రోహం? మీకు నమ్మక ద్రోహం చేసిన వాడు సిటీలో ఎలా బతుకున్నాడనే? ఎవడాడు? లీడనే అనుకున్నా, ఉన్నాడని తెలిసి షాక్ అయినా. ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఏంటన్నా ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ గట్టి ఉద్దేశం ఉందా ఏంటి? అవును తమ్మి, ఆ నమ్మక ద్రోహం చేసిన వారికి సమాధి కట్టాలనుకుంటున్నా. నీకు నచ్చిందా? ఎవడన్నాడు? ఎవరో అయితే నీకెందుకు చెప్తా తమ్మి, నువ్వే. నేనా? ఏంటనే? యాదన్నా ఏంటిది? చూసావా చందు, ఇంకొకళ్ళని ఏడిపించి ఆనందించే కేవీఆర్ ఫస్ట్ టైం ఏడుపు మొహంతో. థ్యాంక్ యూ చందు, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదంతా సార్. సరే సరే, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటావు? మనోడు కరెక్ట్ గా ప్రయత్నిస్తే గెలిపిప్పుడు మందే సార్. వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరే కంగారు పడకండి సార్. ఈ తొక్కలో ఐడియా గ్యారంటీగా తీవేరు గడదే ఉంటుంది. మీరు రిలాక్స్డ్ గా అలా కామెంటరీ వింటుండండి. ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు.
This is how it all happens. Side onward. రండ్రా Start today. ఆడేసుకుందాం 20 World Cup. Timing is exquisite. కేవీఆర్ నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్ లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోతుందనుకుంటాను. తప్పు చేస్తున్నావు. నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు. నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడి కాదని చెప్పు. ఏయ్! ఓయ్! ఎన్ను పోసిరిగిపోద్ది ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ల ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్. ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకిష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మా అయ్యా. త్వరగా చూడు. మిస్టర్ చందు, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగ్స్ కట్టి ప్రజలు మోసం చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. ప్లీజ్ కోఆపరేట్. సముద్రపు అలలు తీరం చేరాలని తెగ ట్రై చేస్తాయి. ఆఖరికి అల విరిగి చతికిల పడుతుంది. 20 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కదిలించాలంటే చాలదురా, ఇంకా కావాలి. ఇన్నాళ్లు నా గురించి ఆలోచించి ఏం సాధించగలిగావు? ఒక సైట్ నాకు కాకుండా చేయగలిగావు. చీమ కుట్టిందనుకున్నా, కానీ నేను నీ గురించి ఒక్క క్షణం ఆలోచించాను. చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్ ఇక్కడికొచ్చి పడ్డావు. ఈ విషయం బయటకు పోతే నీ పరువు పోతుంది, కోర్టుకు పోతే ఆస్తి పోతుంది, శిక్ష పడితే నీ జీవితం జైల్లో గడిచిపోతుంది. ఇది నేను ఒక్క క్షణం ఆలోచిస్తేనే. పూర్తిగా ఆలోచిస్తే కృష్ణలంక జనాభా లెక్కల్లో నువ్వుండవు. కేవీఆర్, నాతో ఆడాలంటే ఆవేశం కాదురా, ఆలోచన కావాలి. నువ్వాడలేవు, గెలవలేవు. వెళ్ళిపో. ఈ సిటీ వదిలి వెళ్ళిపో. బ్రతికిపోతావు. లేదా
నేను మోసం చేసినందుకు మంచి దెబ్బ కొట్టావయ్యా, కంగ్రాచులేషన్స్. లేదన్నా, ఇంకా దెబ్బ కొట్టాలి, దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. మొత్తం 5 ఎకరాల సైట్ అన్నా ఇది. మధ్యలో ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ సైట్ ను కొట్టేయనికి చందుగాడు ప్లాన్ వేసిండు. గిదిస్తే దీనికి బదులుగా సిటీ బయట ఉన్న వాని 50 ఎకరాల సైట్ల ముసలాళ్లకు బిల్డింగ్ కట్టిస్తారని గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టిండు. అది ఓకే అయితే వానికి 20 కోట్లు లాభం వస్తుందన్నా. వానికి లాభం కాదనా, నష్టం రావాలి. నేనేం చేయాలి? వెరీ సింపుల్ అన్నా. ఈ బిల్డింగ్ కూలిపోవాలి, మీ పాపులారిటీ ఉపయోగించాలి, వాళ్ళకి బిల్డింగ్ మనమే కట్టిస్తామని గవర్నమెంట్ ను ఒప్పించాలి, ఈ స్థలం మన చేతికి రావాలి, ఆ చందుగాడు ఏడవాలి. అది చూసి కూలిపోయిన ఓల్డేజ్ హోమ్, రోడ్న పడ్డ వృద్ధులు. హలో, ఒరే చందు, నాన్న గుండెపోటు వచ్చిందిరా. వీళ్ళంతా అనవసరంగా కంగారు పడుతున్నారు గాని నాకేం కాలేదురా. ఓ పక్క అంత ఆయాస పడుతూ ఏం కాలేదంటారేంటి నాన్న? నేను చెప్పేది వినరా. వాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. బ్రిడ్జ్ ఎలాగో వస్తుంది, ముందు వాడిని రమ్మనరా. నేను వాడిని ఒకసారి చూడాలి. తీసుకొస్తావు కదూ? తీసుకొస్తాను నాన్న, ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. వాడిని చూస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. ఇది నా చివరి కోరిక అనుకో. నానా, చెప్పరా, తీసుకొస్తావు కదూ? తీసుకొస్తాను నాన్న, తప్పకుండా తీసుకొస్తాను. ఆగు, ఎవరు కావాలి? మోహన్ కలవాలి. కుదరదు, ఆయన బట్టలు సర్దుకుంటున్నాడు. ఇక్కడి నుంచి బాంబే వెళ్ళి అట్టించటే దుబాయ్ వెళ్తాడంట. కాన్ఫరెన్స్ ఉందంట. కలవాలని చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇంతకుముందు ఇలాగే నిన్ను ఫ్రెండ్ కొడుకు అని పంపిస్తే మా బావ నన్ను కొట్టాడు. నువ్వెన్ని చెప్పినా నేను కృష్ణలంక రాను. అలా అనక మోయా, నాన్నకి నిజంగా గుండె నొప్పి వచ్చింది మోయా. అంత బాధలు నిన్నే కలిగిస్తున్నాడు మోయా, నిన్నే చూడాలంటున్నాడు మోయా. ఒకసారి ఊరికి రా మోయా. నిన్నే చేయమంటావు చెప్పు మోయా. సంపాదించిందంత ఇచ్చేయమంటావా? ఓడిపోయిన ఒప్పుకోమంటావా? ప్లీజ్ మోయా, ఒక్కసారి మోయా. నేను రాను. మోయా, ఆటలో గెలుపు ముఖ్యం గాని అది కాదు మోయా. ఎలా ఆడావన్నది కాదు. నేను ఓడిపోలేదు, నువ్వు గెలవలేదు. నేను ఓడిపోయాను మాయా. మాయా, నాన్న చౌబతులు ఉన్నాడు మాయా. మాయా ప్లీజ్ మాయా. మాయా మాయా, నా మాట మాయా. మాయా, మా నాన్న గురించి ఆలోచించు మాయా. మాయా ప్లీజ్ మాయా. నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వే కాదు, మీ నాన్న వచ్చి బ్రతిమాలినా రాను. మాయా, ఓయ్, ఇన్నాళ్ళు నువ్వు నా బలహీనతతో ఆడుకున్నావు. ఇప్పుడు నేను నీ బలహీనతతో ఆడుకుంటాను. పండితిరా. చందు, నేను ఓడిపోయాను మహాలక్ష్మి. కేవీఆర్ ఊరికి రాడు. ఇన్నాళ్ళు కేవీఆర్ మార్చడానికి నేను చాలా డ్రామాలు ఆడాను. అవి నిజం నమ్మాడు. కానీ ఈ రోజు నాన్నకి గుండె నొప్పి వచ్చిందని నిజం చెప్పినా అదో డ్రామా అనుకుంటున్నాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఐఎమ్ సారీ చందు. నేనెవరో తెలిస్తే నన్ను నీ దగ్గరికి రానివ్వవన్న భయంతో ఓ నిజం దాచాను. నేను 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 కేవీఆర్ కూతురు. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకని అడగద్దు, ఇష్టం అంతే. నీతోనే ఉండాలనుకున్నాను, నీకోసం ఏమైనా చేయాలనుకున్నాను. అందుకే అబద్ధం చెప్పాను. అంతేకాని నేను మా నాన్నలా కాదు. ప్లీజ్ బిలీవ్ మీ. ప్లీజ్. నాకు సాయం చేస్తావా? చెప్పు. హలో, ఆయన ఎలా ఉన్నారు బంగారం? హలో హలో చందు, రై 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 చెప్పేది విను. నీ కూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది. రై, నా కూతురు ఇంట్లో ఉందా? డాడీ, డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. డాడీ నాకు భయంగా ఉంది. తల్లి శ్వేత, విన్నావుగా?
నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. రే నా కూతురికి ఏమైనా అయితే చంపేస్తా. 24 గంటల్లో నువ్వు కృష్ణలంకలో లేకపోతే నీ కూతురు బతకదు. రేయ్! ఓయ్! తెగించినోడిని భయపెట్టాలని చూడకో, నష్టపోతావు. 24 గంటలు కృష్ణలంక నీ కూతురు.